బనకచెర్ల ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, శాశ్వతంగా మన నదీ జలాలకు దూరమయ్యే ఇష్యూ కాబట్టి దాని మీద ఈరోజు మాట్లాడతాం. ఆ ఇష్యూ మీద కూడా నేను మళ్ళీ క్లారిటీస్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన అఖిలపక్షం తీసుకొని పోవాలి. ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం. అందులో మోమాటం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేదు. తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ బేస్డ్గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం. ఈశ్వర్ అన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్ నాయకుడు. మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం. అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇక సీఎం గారి మాటలు ఏడ నమ్ముతామే మనం. ఆయన మీటింగ్లో ఉండి కూర్చొని మీటింగ్ కాలేదని చెప్తున్నాడు, బనకచెర్ల ఇష్యూ డిస్కషన్కే రాలేదని చెప్తున్నాడు. తను చెప్పే మాటలకు శాంక్టిటీ ఏముంది చెప్పండి? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు, వచ్చిందే ఇప్పుడు. వచ్చిన తర్వాత రాచమార్గం వేసిందే ఈయన, రెడ్ కార్పెట్ వేసిందే ఈయన. ఆయన ఇప్పటికి ఓ మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు, నా స్కూల్ బీజేపీలో అయింది, నా కాలేజ్ టీడీపీలో అయింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో అని. ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు. అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నదీ జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది.